హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జగన్‌మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్. ఇప్పుడు పార్ట్ టైమ్ పొలిటీషియన్ కంటే కూడా చాలా దారుణమైపోయారు. ఎన్నికలయ్యి అంటే 2024 ఎన్నికలయ్యి దాదాపుగా 8 నెలల సమయం అయితే అయింది. ఇప్పటి నుంచి కూడా ఆయనైతే పార్టీ కార్యక్రమాలకి గాని, మెయిన్‌గా ప్రజల్లో తిరగడానికి గాని, ఈటి మీద పెద్దగా ఎక్కడ దృష్టి పెట్టలేదు. కానీ నెలకి ఖచ్చితంగా 2, 3 సార్లయినా కానీ బెంగుళూరు ప్రయాణాలైతే పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ 8 నెలల్లో ఆయన 10-12కు పైగా దాదాపుగా 15 పర్యటనలనేవి కేవలం బెంగుళూరు పర్యటనలైతే పెట్టుకోవడం జరిగింది. అంటే మాటి మాటికి కూడా ఆయన బెంగుళూరు వెళ్ళడం అయితే జరుగుతుంది. నెలకి ఒకసారో, 2 సార్లో, 3 సార్లు అయినా సరే ఖచ్చితంగా బెంగుళూరు ప్రయాణాలైతే చాలా కీలకమని చెప్తున్నారు. మరి ఆ బెంగుళూరు పర్యటనలో ఏం జరుగుతుంది? అక్కడ ఎటువంటి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి? అక్కడున్న కీలక నేతలు ఎవరు అనేది తెలియవలసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక రోజులో ఒక గంట కూడా ఆయన్ని కలవడానికి గాని, ఆయనతో మాట్లాడడానికి ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 175 మంది ఎమ్మెల్యేల కింద గాని, మంత్రులు కానీ, మెయిన్‌గా ఎంపీలు కానీ అందరూ అంటే తన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికీ కూడా 99% అయితే అపాయింట్‌మెంట్ దొరికేది కాదు. ఎందుకనంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్ కింద చాలా బిజీగా అయితే ఉండేవాళ్ళు. పైగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. కానీ ఇప్పుడు కీలకంగా చూసుకుంటే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అయిపోయారు. ఆ పార్ట్ టైమ్ పొలిటీషియన్‌లో కూడా మాటి మాటికి కూడా బెంగుళూరు వెళ్లి రావడం. బెంగుళూరులో నెలలో సగం రోజులు బెంగుళూరులో గడపడం. మిగిలిన సగం రోజులనేవి ఇక్కడ పార్టీ కార్యకర్తలతో గడపడం అయితే జరుగుతుంది. కానీ ఈ పార్టీ అనేది రోజు రోజుకి కూడా ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా రాజీనామా చేసుకుంటూ బయటకొచ్చేస్తున్నారు. ఈ బయటకొచ్చే నేపథ్యంలో పార్టీ అనేది చాలా బలహీనపడుతుంది. ఈ బలహీనపడే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అయిపోయారు. అంటే ఖాళీ ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం. మిగిలిన ఫుల్ టైమ్ అంతా కూడా బెంగుళూరు ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకోవడమో, లేతే ఎంజాయ్ చేయడమో, లేదనంటే ఇంకోటో లేదంటే వ్యాపారాలు చేసుకుందాం అనే మైండ్ సెట్‌లో ఉన్నారు తప్పితే, ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించే గాని, లేదనంటే వాళ్ళు ఏదైతే విపక్ష నేతల కింద ఉన్నారో, మెయిన్‌గా కూటమి పార్టీ అనేది అధికార పక్షంలో ఉంది కాబట్టి, ప్రతిపక్షం అనేది వైఎస్ఆర్‌సీపీ పార్టీకనేది దక్కలేదు కాబట్టి, విపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి పార్టీ స్టాండ్ ఏంటనేది, ఫ్యూచర్ రాజకీయాలు ఏంటనేవి, ఫ్యూచర్‌లో ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? ఎలా అధికారంలోకి రావాలి అనే దాని మీద, ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనే దాని మీద ఎక్కడా కూడా ఒక ప్లాన్ అనేదే కానీ, ఒక స్ట్రాటజీ అనేది లేదు. గత ఏడాది 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో కీలకంగా చూసుకుంటే, జనవరి చివరాఖరు నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉంటాను. నేను ప్రజల్లో మమేకమవుతాను. మెయిన్‌గా సంక్రాంతి వెళ్ళిన వెంటనే కూడా ప్రజల్లోకి వస్తాను. వారానికి 4 రోజులు వాళ్ళతోనే ఉంటాను. 3 రోజుల పాటు మిగిలిన వ్యవహారాలు చూసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి స్పష్టత అనేది లేదు. నిన్న కూడా ఆయన మీడియా వేదికగా మాట్లాడుతూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకైతే జనంలోకి వస్తానన్నారు. ఎప్పుడు వస్తారని చెప్పి అడిగితే చూద్దాం దానికి ఇంకా టైం ఉందని చెప్పి ఆ ప్రశ్ననైతే నెట్టివేయడం జరిగింది. అంటే దాన్ని ఇంకొంచెం పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అక్కడ ఆయన చెప్పిన సమాధానం ప్రకారంగా చూసుకుంటే ప్రెజెంట్ అయితే ఆయన జనంలోకి రాడు అని చెప్పి తేలిపోయింది. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అంతా కూడా ఆయనైతే బెంగుళూరు ప్యాలెస్ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. మరి అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎవ్వరికీ కూడా అంతు చిక్కని ప్రశ్నగా ఒక సమాధానం అయితే మిగిలిపోయింది. అంటే అది ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నారు? అక్కడ ఎటువంటి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి? ఎటువంటి సమావేశాలు జరుగుతున్నాయి? అనే దాని మీద ఎటువంటి క్లారిటీ అనేది లేదు. నిన్న కూడా ఆయన బెంగుళూరుకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కువ సమయం అనేది ఆయన బెంగుళూరుకి కేటాయించడం జరుగుతుంది. అందుకే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది. గతంలో ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్ కింద ఉండారు. ఇప్పుడు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అయిపోయారని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు.